కానీ ఒక్కరు కూడా ఆయన షేర్ లేదు. నేను చేస్తున్నాను. ఇప్పటిదాకా పాపం ఆయన వచ్చిన పంచాలు ఎవరైనా కూడా విన్ గురించి చెప్పుకుంటారు కానీ అది ఒక లేని సంభాషణ లేకుండా చెప్పుకుంటున్నాడు పాపం. పల్లె ప్రశాంత్ చాలా కష్టపడి విన్ అయినావు బిగ్ బాస్ 7 ఎలా ఫీల్ అవుతుంది ఇది ఒక్కటి చెప్పమ్మా. చాలా అది అన్న నేను గెలవలే, మనం అందరం గెలిచినాం, మన రైతులు గెలిచిర్రు, ప్రతి ఒక్కరి కష్టం ఉంది. ఆ టైటిల్ అందరిది, నేను గెలవలే, గెలిపించుకున్నారు మనోళ్ళు. నేను ఒక్కరిని కాదు గెలుపు, మన అందరి గెలుపు. జై జవాన్ జై కిసాన్. ఒక్కసారి పల్లె ప్రశాంత్ కి జై కొట్టండి. జై పల్లె ప్రశాంత్. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే ఒకటి పల్లె ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా మరియు రాబోయే కాలంలో చాలా మంది కామన్ నువ్వు చాలా వరకు అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నావు. ఇన్స్పిరేషన్ వర్డ్ ఒకటి చెప్పు ఒక కామన్ పర్సన్ గా. ఇప్పుడు నేనే రావాలనుకుంటున్నాను బిగ్ బాస్ కి, ఎలా అంటే అన్న నేను బిగ్ బాస్ అనేది ఒక్కటే కాదన్న. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పని నువ్వు మీడియాతో ఇప్పుడు నువ్వు చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్, ఒక రైతు ఒక్కరికి సాయం చేయన్న, నీకెంత దిల్ ఖుషి ఉంటుందో అప్పుడు అర్థమైపోతుంది అన్న. నీకు వచ్చిన రూపాయి అయినా సరే అన్న, ఒక రైతు కోసం ఖర్చు పెట్టన్న, ఖర్చు పెట్టకున్నా సరే వాళ్ళ పొలం కాడికి పోయి ఒక్క కిలో టమాటాలు ఇవి కొని గిది ఇస్తున్నా అని నువ్వు ఆయన అడగాడు, వద్దు అంటాడు. కానీ బయట గీరేట్ ఉంది, దానికన్నా ఒక 2 రూపాయలు తక్కువ అన్న ఎంత సంతోషపడతాడన్న. రైతులు పండించేది ప్రజల కోసం, డైరెక్ట్ పోయి రైతుల దగ్గర కొనురి, మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర పోతే మేము పండించిన దానికి ఇంకొకరు రేటు పెడుతురు. అట్లా కాదు, మీరు రైతులకు సపోర్ట్ చేయరు, సపోర్ట్గా నిలువురి, రైతుల ఎంబడం మీరు ఉండుర్రి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చెప్తున్నా, గెలిపించిన వాళ్ళందరికీ మనం గెలిచినాం, నేను కాదు. ఓకే, ఇంకో విషయం స్వామి గారు, ఈ అబ్బాయి గనక గెలిచాడు. ఒక్క నిమిషం చెప్పండి స్వామి మాట్లాడు అన్న. స్వామి మీకు ఒక్కటే విన్నపం ఏంటంటే జరిగేది మాత్రమే చెప్పండి, దయచేసి ఒక జరిగే విషయం మాత్రమే చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఇంతమంది ఉన్నారు జనాలు, ఇక్కడ ప్రశాంత్ని ఇక్కడనే చూస్తున్నారు, కానీ ఓ పరారీలు ఉన్నాడు, ఎక్కడ ఉన్నారు నాకు ఒకటి అర్థం కాదు. ఎక్కడనో అద్దాలు అమర్దీప్ ఎక్కడనో పగిలిపోయిన అన్నందుకు ఈయన మీద కేసు వేసేది అది కరెక్టా? ఎక్కడనో బస్సులకి ఏదో డ్యామేజ్ లేని ఈయన మీద వేసు కరెక్టా? ఈయన వచ్చిన 3 రోజులు కావట్లేదు, 3 రోజులల్లో 3 రోజులు నిద్ర లేకుండా వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిక్కుంటూనే ఉన్నాడు అందరూ. అది మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఎవరు స్టోరీ చూసినా ప్రశాంత్ ఫోటో కనబడుతుంది. ఎట్లా కనబడుతున్నాయి? దిగుతూనే కనబడేది. ఆయన నిద్ర లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా కనబడుతున్నాడు. నిన్న పడి పూజ అయినా కానీ నా దగ్గరికి రాను అని మాత్రం ఇంతవరకు నా జీవితం నన్నలేదు. అట్లాంటిది అన్న ఇలా జనాలు ఉన్నారు, నన్ను ఫోటో దిగుతాను అన్నందుకు రాలేదు నా దగ్గరికి. అందుకని నేను వచ్చిన ఈరోజు నువ్వు బాధపడకని చెప్పి నేను వచ్చిన. ఇప్పటికి ఇట్లా స్నానం ఇప్పుడు 2 గంటలకు చేసిండు, నాకు ఇట్లా భిక్ష టైం అవుతుంది. ఇప్పుడు 2 గంటలకు స్నానం చేసిండు, తిండి లేదు, తిప్పలు లేదు. ఇప్పుడు కాదు, 3 రోజుల నుంచే లేదు. దయచేసి అందరికి ఒకటే విన్నపం చెప్తున్నా, మీరు జరిగేది మాత్రం చెప్పండి. ఎక్కడెక్కడో జరిగిన కేసులని ఇక్కడ వేసారు, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళే చేపించవచ్చు కదా, ప్రశాంత్ మీద ఎందుకు పెట్టవచ్చు అదే? సరే ఇది అన్నీ కాదబ్బా, ఆయన వచ్చి 3 రోజులు అయితే లేదు, ఆయన 108 రోజులు హౌజుల్లోనే ఉండు, హౌజుల కింద చక్కగా ఇక్కడికే వచ్చిండు. బయట జరిగే విషయాలు ప్రశాంత్కి ఏం తెలుస్తాయి? మీరు ఒకటి ఆలోచించండి, ఎవరెవరికి గొడవలేని ఎవరెవరికి ఏమిందో ప్రశాంత్కి ఎట్లా తెలుస్తుంది? ఆయనే ఆయన చిన్న వాటికే మొత్తం ఎమోషనల్ అయిపోయే మనిషి ఆయనే. మీరు గమనించవచ్చు, బిగ్ బాస్లో స్టార్టింగ్ పోయినప్పుడు చిన్న వాటికి ఎంత ఎమోషనల్ అయిండు. శివాజీ అన్న వచ్చిన తర్వాత నువ్వు ఏడవకరా తమ్ముడు, నేను ఉన్నారా అది అని ధైర్యం చెప్పిన తర్వాతనే ప్రశాంత్ ఎంత జోష్ వచ్చిండో. మనం అందరం కలిసి ఒకటే మాట దయచేసి చెప్తున్నా, అందరం సపోర్ట్ చేద్దాము, ధైర్యం చేద్దాము, అంతేగాని బాధలు పెట్టి అట్లా చేయడం అది మాత్రం కరెక్ట్ కాదు. ఇందాక నేను ఈడికి వచ్చినప్పుడు అమ్మ ఉన్న వాళ్ళ అక్క ఏడుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తే ఈయనకి ఏడుపు రాదా? అంటే మనం ఈయన చూసి వచ్చింది ఏడవడానిక? ఈయన ఏడుస్తే చూడండి వచ్చినామా? వద్దా, అవన్నీ వద్దు. గిఫ్ట్ కాదండి స్వామి, ముఖ్యం ఇక్కడ గిఫ్ట్ కాదు. మనకు కావాల్సింది ఏంటి? మనకి వద్దు, ఫ్యాన్స్ తీసుకొచ్చారు. మాకు కావాల్సింది ఒకటేనండి, మాకు కావాల్సింది ఒకటే. ఎవరికి టెన్షన్ పెట్టకుండా మీరు అడ్డగోలో ప్రొటెక్ట్ మాత్రం చేయకండి దయచేసి. మాత్రము ఉన్నది చెప్పండి, జరిగేది చెప్పండి, అంతే. ఒక మాట పాపం, వీడికి అభిమానులు ఒక 500 మంది అభిమానులు వస్తే 300 మంది యూట్యూబర్లు వస్తున్నారు. మీకు నచ్చింది ఇక్కడ జరగంది ఏవేవో పిచ్చి రాతలు రాస్తారు, అవి కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క యూట్యూబర్లకు చెప్తున్నా, అతను కేసు వేపిస్తా. తప్పుగా ఏదన్నా ఉంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, జీవితాలు ఆగమైతే. ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ప్రశాంత్ అనేటోడు ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల దగ్గరనే ఉంటాడు, ఎక్కడికి పారిపోలేదు, వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండు. ప్రశాంత్ అనేడు ఒక బిగ్ షోకి విన్నర్ అయ్యిండు, ఒక రైతు బిడ్డ, అందరం కోరుకుంటున్నాం.
తను విన్ కాలేదు, అందరం విన్ అయినా అన్నాడు కాబట్టి ప్రశాంత్ అనేటోడు ఎవరినైనా కలుస్తాడు, ఎక్కడనే ఉంటాడు ఇంటి దగ్గర. దయచేసి మీరు అందరూ కూడా మంచిగా రాయాలి. అతనికి సంబంధం లేని విషయాలు అతనికి రుద్దకూడదు. దయచేసి మీరు కొంచెం టైం ఇస్తే ఆయన ఫ్యాన్స్ కలుస్తారు. అది కాకపోయినా ప్రశాంత్ అప్పుడైనా ఒక్క నిమిషం, ఇది ఒక మిషన్ తోడు వచ్చేది కాదు, ఒక జీవితము. ఇప్పుడు ఆ 4 రాతలు చూసి ఏమైనా వేసుకుంటే ఎవరు బాధ్యులు? ఒకటే మాట. లాస్ట్ లో మన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే సార్, దయచేసి వదిలిపెట్టరు. చూసారా ఫ్రెండ్స్, కనీసం పల్లవి ప్రశాంత్కి తినడానికి కూడా టైం ఇస్తలేరు. ఎంతమంది, చాలా మంది ఫ్యాన్స్ రావడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది, అందరికి ఫొటోస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ మమ్మీ చెల్లి అందరితో చేశాను. అండ్ మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.